గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రి జార్జ్ వర్గీస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులకి, గౌరవ అతిథులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నా ప్రియమైన పిల్లలకు, ఈరోజు నన్ను వేదిక మీదకు ఆహ్వానించింది ఒక అతిథిగా. కానీ నేనిక్కడికి రావడానికి కారణం నాలో ఏర్పడిన ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని. ఇది నా జీవితానికి పునర్జన్మని మీలో ఎంతమందికి తెలుసు? కొన్ని రోజులకు ముందు ఈ స్కూల్లో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీ పక్కనే ఉన్న ఒక చిన్న పాప వల్ల. ఆ అమ్మాయి పేరు ఎంతో అద్భుతమైన పేరు, ఇండియా. అంతకంటే విచిత్రమైంది ఆమె జీవన విధానం. సార్, 9 ఏళ్లుగా ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదవకుండానే స్ట్రైట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి హయ్యర్ క్లాస్కి వెళ్ళిన అమ్మాయే మన ఇండియా. ఆ రోజు ఈ పాప చేసిన ప్రథమ చికిత్స కారణంగా నేను ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇండియాకి ఆ ప్రథమ చికిత్స ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నువ్వేం చేసావో నీకు తెలుసా అమ్మా? తెలుసు సార్, దాని పేరే సిపిఆర్ అని మా నాన్న నాకు నేర్పించారు.